హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నా, జాబ్ లేదు, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తామని రవితేజాస్ ఈగల్ మూవీకి అయితే వెళ్తున్నా. మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇస్తాం, సో స్టే ట్యూన్. డైరెక్టర్ కార్తిక్ అయితే ఒకటే చెప్పాలనుకుంటాను, ఈగల్ అని మూవీ టైటిల్ తీసేసి 90mm రాడ్ అని పెట్టిస్తే ఖాళీ వేరే లెవెల్ ఉంటుంది సినిమా. ఊరి నాయన 2.5 hours కూర్చోలేకపోయినా సినిమా థియేటర్లో, అంత అవార్డ్స్ వచ్చింది. అసలు స్టోరీ ఏమనుకున్నారు అసలు మీరు? కాస్టింగ్ ఎందుకు వచ్చింది? అది నవదీప్, అనుపమ వీళ్ళు ఉన్నారు, బాగానే యాక్ట్ చేసి. అసలు స్టోరీ ఏడున్నది? అసలు స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే వర్స్ట్ పడుకోవచ్చు, సెకండ్ హాఫ్లో స్టోరీ రివీల్ అవుతుంది. ఆ సెకండ్ హాఫే మొత్తం ఒక స్టోరీ పెట్టేస్తే అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే వేస్ట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ హైప్ వస్తుంది, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ఎలివేషన్కి హైలైట్ ఉన్నది. డిఓపి మెయిన్గా కెమెరా యాంగిల్స్ వేరే లెవెల్ మస్తు చూపించడం అయితే, కానీ స్టోరీ అయితే ఏం బాగాలేదు. మీరు టైంపాస్కి వెళ్ళాలన్నా కూడా టైంపాస్ అవ్వదు.